నాకు చాలా ఆనందంగా ఉంది. Like Brother Prakash explained this morning, ఈ ఉదయకాలంలో ప్రకాష్ గారు వివరించినట్లుగా we've all been praying for this conference for a long time. చాలా కాలంగా ఈ సదస్సు కొరకు మనమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాము. I've been personally praying for such a conference here. ఈ విధమైన సదస్సు కోసం నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. It has materialized today. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యనిర్వాహకులకు దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఈ సదస్సు ఎడల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. And I'm sure one of the purposes of this is to build up the churches in this region. ఈ ప్రాంతంలో ఉన్న సంఘములను కట్టడానికి దేవుడి యొక్క సదస్సును ఉద్దేశించాడని నేను నమ్ముతూ ఉన్నాను. It is to build up the churches in this region with sound teaching of God's word. ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాలకు దేవుని యొక్క వాక్యంలోని దృఢమైన సిద్ధాంతం అవసరమని అర్థమవుతూ ఉంది. And so I praise God for the burden that he has given to the local leaders here. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు దేవుడిచ్చిన భారాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And I especially want to thank them for this conference. ప్రత్యేకంగా ఈ సదస్సును బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. And I also want to thank them for inviting me here to address a very important topic. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి నా వ్యక్తిగతమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. So we'll be looking at the book of Romans. మనము రోమీయులకు రాసిన పత్రికలోనికి చూడబోతున్నాము. I have about 6 sessions, a little more than 6 sessions. నాకు 6 తరగతులు ఉన్నాయి, కొంచెం ఎక్కువగా మరొక తరగతి కూడా ఉంది. What I'll do is in the first session, మొట్టమొదటి తరగతిలో నేను ఏమి చేయబోతున్నానంటే I will give you an introduction to the book. ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని నేను మీకు ఇస్తాను. The background, ఈ పత్రిక యొక్క నేపథ్యం ఏంటి, some of the journeys of the apostle Paul, అపోస్తలుడైన పౌలు గారి యొక్క కొన్ని ప్రయాణాలను గురించి, when did he write it, ఆయన ఎప్పుడు వ్రాసాడు, where did he write it, ఆయన ఎక్కడ వ్రాసాడు, why is he writing it, the purpose of it, ఆయన ఈ పత్రికను వ్రాస్తున్నటువంటి ఉద్దేశం ఏమిటో, all such introductory material. అందుకు సంబంధించిన ఉపోద్ఘాతానికి సంబంధించిన పరిచయ వాక్కులన్నీ మీకు తెలియజేస్తాను. Now that's very important for us to understand the book of Romans, or any book for that matter. రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక మనం అర్థం చేసుకోవడానికి ఈ పరిచయాత్మకమైనటువంటి విషయాలు చాలా అవసరమై ఉన్నది. So I'll spend the first session talking about that. ఆ సంగతిని గురించి మాట్లాడుతూ నేను ఈ మొదటి తరగతిని ఖర్చు పెడతాను. Now in the second session and the third session, రెండవ తరగతిలో మూడవ తరగతిలో you have been given an outline in Telugu. మీకు తెలుగులో అవలోకనం అవుట్లైన్ ఇవ్వబడిన పేపర్స్ ఉన్నాయి. So I plan to take you through the entire book of Romans and give you an overview in 2 sessions. రెండు తరగతుల్లో రోమీయులకు రాసిన పత్రిక అంతటిలో గుండా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆ పత్రిక అంతటిని గురించిన ఒక అవగాహన నేను మీకు ఇస్తాను. Okay, an overview of the book of Romans in 2 sessions. కనుక ఈ రెండు తరగతుల్లో రోమీయులకు రాసిన పత్రికను గురించిన సంగతి అంతా మీకు ఒక అవగాహనలోనికి వస్తుంది. So we understand Paul's logic, Paul's argument, and what is he saying there in those 16 chapters. ఆ 16 అధ్యాయాల్లో పౌలు గారు మాట్లాడుతున్న ఆయన తత్వం ఏంటో, ఆయన వాదం ఏంటో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. So in the next session, which is in the afternoon, I will look at the first 8 chapters of Romans. మధ్యాహ్న కాలమున మొదటి తరగతిలో రోమీయులకు రాసిన పత్రిక మొదటి 8 అధ్యాయాలు నేను మీ ముందుకు తెస్తాను. Tomorrow in the first session we'll look at Romans 9 through 16 as an overview. రేపు ఉదయకాలమున 9వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు అధ్యాయాలన్నింటిని గురించిన అవగాహనలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. In the third session in the 4th, 5th and 6th sessions, we'll be looking at specific passages, important sections of Romans, and we'll delve a little deeper into that. 4, 5, 6 తరగతులలో రోమీయులకు రాసినటువంటి పత్రికలోని కొన్ని వాక్య భాగములలోనికి వెళ్ళి అక్కడ లోతైనటువంటి సంగతులను, గూఢమైనటువంటి అంశాలను మనం ధ్యానం చేయబోతున్నాం. So that is the best we can do for the book of Romans. It's a very difficult book. రోమీయులకు రాసిన పత్రిక చాలా కష్టమైనటువంటి పత్రిక. అంతవరకు సాధ్యమైనంతగా మనం
మనం దాన్ని అర్థం చేసుకోగలం. So that's all we can do in 3 days. ఈ 3 దినాల్లో అంతవరకు మనం చేయగలం. But the idea here is, అయితే ఇక్కడ ఆలోచన ఏమిటంటే, all of us go away from here with an understanding of the book of Romans. రోమీలకు రాసిన పత్రికను గురించి అవగాహనతో అర్థం చేసుకుని మనందరం ఇక్కడ నుండి వెళ్ళాలని మా యొక్క తలంపు. So we don't have to understand every single verse of the book of Romans. రోమీలకు రాసిన పత్రికలోని ప్రతి వచనము మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు, కానీ It's very difficult. It will take months to do that. అది చాలా కష్టం. అలాగ వివరించాలంటే నెలల సమయం పడుతుంది. But at least the purpose and the vision of the conference is that you get an overview and an overall understanding of the book, and you go away from here with a general understanding of what it is. కనీసం ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే పత్రికను అంతటిని గురించినటువంటి అవగాహనతోటి కొంతవరకు మనము అర్థం చేసుకొని ఈ ప్రదేశం నుండి వెళ్ళాలని మేము ఆశిస్తూ ఉన్నాము. And two things will result from that. అందులో 2 ఫలితాలు వస్తాయి. Number one, మొట్టమొదటిది, you will go back home and study deeper based on the understanding that you've been given here. ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి అవగాహనతోటి మీరు ఇంటికి వెళ్ళి లోతుగా ఆ పత్రికను ధ్యానం చేసే అవకాశం మీకు వస్తుంది. So any specific verses and passages you can study further and deeper based on the understanding and the foundation laid here. మీకు అవసరమైనటువంటి వచనాలలో గూఢమైన లోతైనటువంటి భావాలను ఇక్కడ ఈ యొక్క సదస్సులో మీరు పొందినటువంటి అవగాహనను ఆధారం చేసుకొని ఆ లేఖన భాగాలను ధ్యానం చేసేటువంటి ఫలితం వస్తుంది, లేక మీకు అవకాశం వస్తుంది. Second thing, రెండో విషయం, it will give you a good base and a foundation for those who are teachers of God's word to go back to your assemblies and teach the book of Romans. సంఘాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారికి ఈ యొక్క సదస్సు రోమీలకు రాసినటువంటి పత్రికను గురించి ఒక మంచి పునాది వేయబడినట్లుగా మీకు అర్థమవుతుంది. A sound foundation in theology. వేదాంతంలో ఒక దృఢమైనటువంటి పునాది ఇక్కడ పడుతుంది రోమీలకు రాసిన పత్రికను గురించి. So that you can go back and teach in your assemblies and the other assemblies. కనుక మీరు మీ స్థానిక సంఘాలకే గాని ఇతర సంఘాలకే గాని వెళ్ళినప్పుడు ఆ సంగతులను మీరు బోధించడానికి అవకాశం ఉంటుంది. And all of this will result in the building up of the church of God. ఇదంతయు కూడా దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి మనకు సహాయకరంగా ఉంటుంది. And ultimately our vision is that God's name, the name of our Lord Jesus Christ, will be glorified. అంతిమంగా మనందరి యొక్క గురి ప్రకారము ప్రభువైన అంతిమంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామము మహిమపరచబడబోతూ ఉంది. Yes, brother. Okay. Okay? సరేనా? So with those introductory thoughts, I want to begin the book of Romans. ఈ పరిచయ తలంపులతోటి రోమీలకు రాసిన పత్రికను నేను ప్రారంభించబోతున్నాను. And I've entitled the entire sessions, all of my sessions given to me, as Exploring Paul's letter to the Romans. నాకు ఇవ్వబడిన తరగతులన్నిటిలో కూడా నేను మీకు చెప్పబోయే పాఠాలు ఏమిటంటే, పౌలు గారు రోమీలకు వ్రాసిన పరిశోధనాత్మకమైనటువంటి పత్రిక. We are exploring Paul's letter to the Romans. రోమీలకు ఈ వ్రాసినటువంటి పత్రికలో నుంచి మనం పరిశోధన చేయబోతున్నాం. So it is like going into a forest and trying to explore what is there and trying to find out and understand more. ఇది ఎలాగుంటుందంటే ఒక అడవిలో గుండా వెళుతూ అక్కడ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలన చేసి తెలుసుకున్నట్లుగా ఉంటుంది. We look at some trees and probe further into them. కొన్ని చోట్ల కొన్ని వృక్షాలను మనం చూస్తాం, అక్కడ నుంచి ముందుకు వెళ్తాం. We'll look at the trees in detail in some points. కొన్ని ప్రదేశాల్లో ఆ వృక్షాల యొక్క వివరాలన్నిటిని మనం చూస్తాం. At other places we'll just look at the tree and walk away. కొన్ని చోట్ల ఆ చెట్టును ఆ వృక్షాన్ని మనం చూసి దాటి వెళ్ళిపోతాం. That's what we're going to do over the next 3 days. రానున్న 3 దినాల్లో ఇలాగ మనం చూడబోతూ ఉన్నాము. So exploring the letter by Paul to Romans. పౌలు గారు రోమీలకు రాసిన పరిశోధనాత్మకమైనటువంటి పత్రిక. All right. Again I want to mention that it is a difficult book.
మరలా నేను మీతో ప్రస్తావించే విషయం ఏమిటంటే ఇది కష్టమైనటువంటి పత్రిక. But I promise you, I'll try to make it as simple as possible. సాధ్యమైనంత సులువుగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. But you need to promise me one thing. అయితే మీరు ఒక విషయాన్ని వాగ్దానం చేయాలి. Please give me your undivided attention. ఎంత మాత్రం కూడా అటు ఇటు తొలగిపోయినటువంటి మీ యొక్క ఏకాగ్రతను ఇక్కడ ఉంచాలి. Otherwise, it's difficult to understand the book. లేనట్లయితే ఈ పత్రిక అర్థం చేసుకోవటం చాలా కష్టం. Okay, if you're sleepy in the afternoons, let me know about it. ఒకవేళ మధ్యాహ్న కాలంలో మీరు నిద్రపోయే పని అయితే నాకు చెప్పండి. Okay, సరేనా? I will try to do something about it. ఆ నిద్ర లేకుండా చేయడానికి ఏదో ఒకటి చేస్తాను. Okay, so we'll get to the book of Romans. కనుక రోమీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. I want to talk about the significance of Romans first. మొట్టమొదటిగా రోమీయుల గురించినటువంటి ప్రత్యేకమైన గుర్తింపును గురించి మీతో మాట్లాడతాను. The significance of the book of Romans in church history and in our lives. రోమీయులకు రాసినటువంటి పత్రిక యొక్క ప్రత్యేకమైన గుర్తింపు చరిత్రలోనూ అలాగే మన వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా. I'm sure all of you have read the book of Romans. మీరందరూ కూడా ఈ రోమీయులకు రాసిన పత్రికను చదివి ఉంటారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. And I also hope that in preparation for this conference you would have read through the book of Romans and come here. మీరు ఈ యొక్క సదస్సు కోసమైన సిద్ధపాటులో రోమీయులకు రాసినటువంటి పత్రికను చదివి ఇక్కడికి వచ్చి ఉంటారని నేను నమ్ముతున్నాను. So to anybody who has read the book of Romans carefully, ఎవరైతే రోమీయులకు రాసినటువంటి పత్రికను జాగ్రత్తగా చదివిన వారు ఉన్నారో, one thing will be immediately clear to them. వారికి ఒక విషయం వెంటనే అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. The book has an authoritative character. ఈ పత్రికకు అధికారపూర్వకమైన గుణలక్షణం ఉంది. It has an authoritative character. దానికి అధికారపూర్వకమైన గుణం ఉంది. When you look at the entire church history, సంఘ చరిత్ర అంతా మనం చూసినప్పుడు many great theologians struggle with this book. ఈ పుస్తకం విషయంలో అనేక మంది వేదాంతవేత్తలు కష్టాలను ఎదుర్కొన్నారు. So there is a good history of interpretation about this book of Romans. రోమీయులకు రాసినటువంటి పత్రికను గురించిన మంచి అనువాదాలు లేక మంచి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. So when you look at the history of interpretation, ఈ చరిత్ర యొక్క అనువాద చరిత్రను మనం చూసినట్లయితే our respect for the book goes up much higher. ఈ పత్రిక ఎడల మనకున్నటువంటి అభిమానం మరింతగా ఎక్కువ అవుతుంది. Because people have studied this book across church history. ఎందుకంటే సంఘ చరిత్ర అంతటిలో కూడా అనేక మంది వేదాంతవేత్తలు ఈ యొక్క పత్రికను బాగా చదివి ధ్యానం చేశారు కాబట్టి. Now one of the greatest theologians that the church has ever produced is a man by the name of Augustine. అగస్టి అనేటువంటి ఒక పండితుడు సంఘ చరిత్రల అంతటిలో కూడా ఉత్పత్తి అయినటువంటి ఒక పండితుడు ఆయన. After Paul, if there is somebody's theology that has exerted so much influence on the church, it is the man called Augustine. పౌలు గారి తర్వాత సంఘ చరిత్ర పైన సంఘం పైన ప్రభావం చూపినటువంటి ఒక పండితుడు వేదాంతవేత్త ఎవరైతే ఉన్నారంటే ఆయనే అగస్టిన్ అనేటువంటి ఆయన. So he's had a massive influence. His theology has had a massive influence on the worldwide church. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘ చరిత్ర మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపినవాడు అగస్టిన్ అనేటువంటి పండితుడు. And he writes in his book, ఆయన తన పుస్తకంలో ఇలాగ రాస్తాడు that his theology was significantly shaped by the book of Romans. రోమీయులకు రాసినటువంటి పత్రికను ఆయన యొక్క వేదాంతము కదిలించింది అని రాయబడింది. It was shaped by the book of Romans. రోమీయులకు రాసిన పత్రిక ద్వారా ఆయన కదిలించబడ్డాడు, రూపించబడింది. So the next one is Martin Luther. రెండవ వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ గారు. The great reformer Martin Luther. గొప్ప సంఘ సంస్కరణకర్త మార్టిన్ లూథర్. And the impact on his life by the book of Romans is well known to a lot of people. మన ఇక్కడ ఉన్న అనేక మందికి రోమీయులకు రాసిన పత్రిక మార్టిన్ లూథర్ గారి పైన ఎలాగ ప్రభావం చూపిందో మనలో అనేక మందికి తెలుసు. As he read the book, ఆయన ఆ పుస్తకాన్ని చదువుతుండగా, as he studied the book in detail, ఆయన వివరంగా ఆ పత్రికను ధ్యానించినప్పుడు he got a clear understanding of what sin is, పాపం అంటే ఏంటో ఆయనకు స్పష్టంగా అర్థమైంది. what law is, ధర్మశాస్త్రం అంటే ఏంటో స్పష్టంగా అర్థమైంది. what the gospel is and its implications for his life, సువార్త అంటే ఏంటో స్పష్టంగా అర్థమైంది. తన జీవితానికి అవసరమైనది ఎంతో స్పష్టంగా అర్థమైంది. what salvation is, రక్షణ అంటే ఏంటో అర్థమైంది. and more than that, what the righteousness of God means. అన్నిటికంటే కూడా
కూడా దేవుని యొక్క నీతి అనగా ఏమిటో ఆయనకు అర్థమైంది. And that's why he said this about the book. అందుకని ఆయన ఆ పుస్తకాన్ని గురించి ఇలాగ చెప్పాడు. This epistle is the chief part of the New Testament. ఈ యొక్క పత్రిక క్రొత్త నిబంధన గ్రంథంలో ముఖ్యమైన భాగం అని చెప్పాడు. And he said it is the truest and the purest gospel. అది వాస్తవమైన పవిత్రమైనటువంటి సువార్త అని చెప్పాడు. And he said every Christian should know it word for word by heart. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పత్రికలోని ప్రతి పదము కూడా కంఠస్థం చేయవలసిన అవసరం ఉందని చెప్పాడు. And every Christian should occupy himself with this book every day. ప్రతి దినం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ పత్రిక చేత ఆవరించబడి ఉండాలని చెప్పాడు. This is the daily bread of the soul, said Martin Luther. మార్టిన్ లూథర్ గారు చెప్పినట్టు ప్రతిదినము ఆత్మకు ఆహారము అని అన్నాడు ఈ పత్రిక. We cannot talk about the significance of the book of Romans without mentioning the name of John Calvin. జాన్ కాల్విన్ అనేటువంటి వ్యక్తిని గురించి ప్రస్తావించకుండా రోమీలకు రాసినటువంటి పత్రికను గురించి మనం మాట్లాడలేము. John Calvin was another great reformer in Europe. ఐరోపాలో మరి ఒక గొప్ప సంఘ సంస్కరణకర్త జాన్ కాల్విన్. So John Calvin identified the theme of Romans this way, and listen very carefully please. జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసినటువంటి పత్రిక యొక్క అంశాన్ని జాన్ కాల్విన్ గారు కనుగొన్నాడు. He said man's only righteousness is the mercy of God. మానవుని యొక్క నీతి కేవలం దేవుని కనికరము అని ఆయన గమనించాడు. And that mercy of God is found in Christ Jesus. ఆ దేవుని కనికరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కనుగొనగలమని చెప్పాడు. And it is offered in the gospel. అది సువార్తలలో అనుగ్రహించబడింది. And not suvarta. సువార్త అనుగ్రహించబడింది. It is given to us in the gospel. అది మనకు సువార్తలలో ఇవ్వబడింది. And it is received by faith. విశ్వాసం ద్వారా దానిని మనం స్వీకరిస్తున్నాం. Let me say that again. మరలా చెప్పనివ్వండి. It's a beautiful statement by this great man of God. ఈ గొప్ప దైవజనుని యొక్క మంచి వ్యాఖ్య ఇది. He said man's only righteousness is the mercy of God in Christ. మానవుని యొక్క నీతంతయు కూడా దేవుని కృప ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కనుగొంటాం. And it is offered to us by the gospel of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ద్వారా అది మనకు అనుగ్రహించబడింది. And it is received by faith into our lives. మన యొక్క జీవితాల్లోనికి విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరిస్తున్నాం. And he said this. ఆయన ఇలాగ చెప్పాడు. If you really understand the book of Romans, రోమీలకు రాసిన పత్రికను మీరు నిజంగా అర్థం చేసుకుంటే it is an open door to some of the most profound treasures of scriptures. లేఖనములో ఉండే ఆ ఐశ్వర్యవంతమైనటువంటి లేఖనాల ఖజానా రోమీలకు రాసిన పత్రికలో మనకు దొరుకుతుంది. And so Calvin wrote a book, commentary on the book of Romans. రోమీలకు రాసినటువంటి పత్రిక మీద కాల్విన్ గారు ఒక వ్యాఖ్యాన గ్రంథం రాశాడు. And that commentary is a sound commentary that is still used by many scholars around the world. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి సైతం అనేక మంది పండితులు ఉపయోగిస్తున్నటువంటి ఆ వ్యాఖ్యాన గ్రంథం జాన్ కాల్విన్ గారు రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథం రోమా పత్రిక పైన. It is a model for sound interpretation. అది దృఢమైనటువంటి వ్యాఖ్యానానికి అది పునాదిగా ఉంటుంది. Now we may not agree with everything that he says, but it is generally about the gospel a sound interpretation. ఈ ప్రత్యేకంగా సువార్తను గురించినటువంటి వ్యాఖ్యానాన్ని ఆయన ఆ వ్యాఖ్యాన గ్రంథంలో రాశాడు. So our first goal in these sessions ఈ యొక్క తరగతిలో మన మొట్టమొదటి గురి ఏమిటంటే లక్ష్యం is to become the students of the book of Romans. రోమీలకు రాసిన పత్రిక యొక్క విద్యార్థులుగా మనం కావాలి. Sound interpretation begins with two things. దృఢమైనటువంటి వ్యాఖ్యానము రెండు విషయాలతో ప్రారంభమవుతుంది. We must be patient, మనము సహనము కలిగి ఉండాలి. and we must be humble. మనము దీనులమై ఉండాలి. We must be patient and humble in listening to the text of scripture. ఈ లేఖనంలోని వాక్యాన్ని వినడానికి మనము దీనులమై ఉండాలి, సహనము కలిగిన వారముగా ఉండాలి. And we also need to have a willingness to hear a word from the Lord through the text of scripture. ఈ లేఖనంలో నుండి అక్షర లేక పదాల్లో నుంచి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడిన వారంగా ఉండాలి. Now when we come to the text, we all come with our own biases. Yes. మనము ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక పుస్తకంలోనికి వచ్చినప్పుడు మనకు అందరికీ ఉందని. We all come with our own understandings. మనకందరికీ మన సొంత గ్రహింపు ఉంది. But when we come to the text,
అయితే మనం ఆ అక్షర వాక్యములోనికి వచ్చినప్పుడు we simply need to see and hear what the text itself is saying. ఆ వాక్య భాగం ఏదైతే చెప్తుందో ఆ వాక్య భాగం చెప్పే విషయాన్ని వినటానికి మనం సిద్ధంగా ఉండాలి. So all these people and many others who went before us and interpreted the text are certainly of help to us. మనకంటే ముందు ఈ భక్తులందరూ కూడా ఆ పత్రికలో గుండా వెళ్ళి మన కోసం ఆ పత్రికను ధ్యానం చేసి రచించి ఇచ్చారు. But as we sit in this conference, అయితే ఈ యొక్క సదస్సులో మనం ఉండగా we must strive to hear the text afresh with our own ears. మన సొంత చెవులతోటి ఈ యొక్క వాక్యాన్ని మరలా తాజాగా వినేవారముగా ఉండాలి. So that God's word will speak to our generation today. దాని వలన ప్రస్తుతం ఉన్నటువంటి తరముతో దేవుడు మాట్లాడతాడు. Just like it has spoken to those who journeyed before us. మన ఎదుట ప్రయాణం చేసిన వారితో దేవుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు మనతో కూడా ఆయన మాట్లాడతాడు. So that is my desire for this conference. ఈ సదస్సు ఎడల నాకున్నటువంటి కోరిక అది. That through my 6 sessions, నేను మీకు చెప్పి 6 తరగతుల్లో I would by God's grace enable all of us to see the text of scripture and hear a voice from God through the text. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వెళుతూ ఉండగా ఆ వాక్యములో నుండి దేవుని యొక్క స్వరాన్ని మనం విందువుగాక. Is that clear so far? ఇంతవరకు మీకు అర్థమైందా? Is it too fast? చాలా వేగంగా చెప్తున్నానా? The pace is అర్థమవుతుందా? fine? Okay, great. రైట్. Next slide, please. తర్వాత విషయం. Next slide. Yeah. I'm going to look at, generally in the next 5 minutes, I want to look at Paul's missionary journeys and when he wrote different letters so we understand the entire context of Paul's ministry. తరువాత 5 నిమిషాలలో పౌలు గారి యొక్క సేవా యాత్రలు ఆయన రాసినటువంటి పత్రిక యొక్క కాలాలను గురించి నేను మీకు తెలియజేయడం ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది. Okay, and your notes will also have the maps that I've given. మీకు ఇవ్వబడినటువంటి నోట్స్ లో కూడా ఆ వివరాలు ఉన్నాయి. The maps. At the end there are maps given to you. మీకు పటాలు ఉన్నాయి, చివర్లో పటాలు ఇవ్వబడ్డాయి. Okay, so you can follow along as we go through this. మేము ఈ విషయాలు కూడా చెప్తూ ఉండగా మీ పేపర్లో ఉన్నటువంటి పటాలను మీరు చూస్తూ అనుసరించండి. Now listen very carefully, please. జాగ్రత్తగా వినండి. Paul wrote all of his 13 letters. పౌలు గారు తన యొక్క 13 పత్రికలు రాశాడు. In the context of his missionary activity. ఆయన తన సేవా సందర్భాల్లోనే ఈ పత్రికలన్నీ వ్రాశాడు. He wanted to make an effort ఆయన ఈ ప్రయత్నం చేయబోతున్నాడు to educate and encourage those who came to know the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న వారిని ప్రోత్సహించడానికి, వారిని ఉజ్జీవింప చేయడానికి, బలపరచడానికి పత్రికలు వ్రాశాడు. So he went through many missionary journeys. ఆయన చాలా సేవా యాత్రలు చేశాడు. And whoever came to know the Lord in a particular place, ఒక ప్రత్యేకమైన స్థలంలో ఎవరైతే ప్రభువును ఎరిగిన తెలుసుకున్న వారు ఉన్నారో, there was either a church that was established, అక్కడ ఒక సంఘం స్థాపించబడుతుంది, or one of his co-workers would establish a church. తన జత పని వారిలో ఒకరు ఆ సంఘాన్ని స్థాపిస్తారు. And in the context of the missionary activity, ఆ సేవా యాత్ర యొక్క సందర్భాలను బట్టి Paul would write letters to various churches. ఆయా సంఘాలకు పౌలు గారు పత్రికలు వ్రాశాడు. Why? ఎందుకని? To educate them in the doctrines of the Christian faith. క్రైస్తవ విశ్వాసం యొక్క సిద్ధాంతముల బోధలో వారిని పెంచడానికి, And to encourage them to stand strong in the faith. విశ్వాసమందు బలంగా వారు నిలబడినట్లుగా ప్రోత్సహించడానికి వ్రాశాడు. So it is both education and encouragement. దాన్ని వారిని అందులో పెంచడానికి, ప్రోత్సహించడానికి. So we look at the first thing called the first missionary journey. పౌలు గారి యొక్క మొదటి సేవా యాత్రను మనం చూస్తాం. The arrows given there is the journey that he took. ఆయన చేసిన ప్రయాణాలను గురించిన బాణం గుర్తులు అక్కడ వేయబడ్డాయి. So Paul's companion in his first missionary journey was a dear brother to him by the name of Barnabas. పౌలు గారి యొక్క మొదటి సేవా యాత్రలో తనతో కూడా జతపనిగా ఉన్న ప్రియ సహోదరుడు బర్నబా. And they predominantly ministered in the Roman province of Galatia. గలతీయ ప్రాంతంలో ఉన్న చిన్న ఆసియా ప్రాంతంలో ఎక్కువగా వారు తమ యొక్క పరిచర్యను జరిగించారు. In the Roman province of Galatia. ఆ రోమా ప్రభుత్వం క్రింద ఉన్నటువంటి ఆ గలతీయ ప్రాంతంలో, అక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఆకుపచ్చ రంగంలో కనిపిస్తుంది చూడండి. that is all Galatia. అదంతా గలేషియా, అదంతా కూడా గలతీయ ప్రాంతము. So he ministered in southern Galatia.
అక్కడ గలతీ ప్రాంతంలో నుండి దక్షిణ ప్రదేశంలో వారు పరిచర్య జరిగించారు. And this most likely took place in the years 47 and 48 AD. క్రీస్తు శకం 47-48 సంవత్సరాల మధ్యలో అక్కడ ఆ సేవాయాత్ర పరిచర్య జరిగింది. You can see this in Acts chapters 13 and 14. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఆ వివరాలు చూడగలం. Okay, you can go back home and correspondingly read those chapters. సరేనా, మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అధ్యాయాలను చదివి పరిశీలన చేయండి. So after they finished the first missionary journey, వారు మొదటి సేవాయాత్రను ముగించిన తరువాత Paul wrote his first letter to the churches of Galatia. గలతీ ప్రాంతంలో ఉండే సంఘాలకు పౌలు గారు తన మొట్టమొదటి పత్రిక వ్రాసాడు. And this was 49 AD. అది క్రీస్తు శకం 49వ శతాబ్దంలో. Most likely ఎక్కువగా మనం గమనిస్తే it is the earliest book written in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన మొట్టమొదటి పుస్తకం, ప్రారంభ పుస్తకం. 49 AD, the letter to the churches in Galatia. గలతీ ప్రాంతంలో ఉన్న సంఘాలకు 49వ సంవత్సరంలో రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం. Okay, why did he write to them? ఎందుకు ఆయన వారికి రాశాడు? Because he ministered there in the churches. ఎందుకంటే అక్కడ సంఘాల మధ్యలో ఆయన పరిచర్య చేశాడు కాబట్టి. And when he came back, he understood the problems that they were going through about the gospel. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సువార్త విషయమైన సమస్యలు ఏవైతే వారు ఎదుర్కొంటున్నాడో ఆ సంగతులను ఆయన తెలుసుకున్నాడు. So he wrote a corrective letter called the letter to the churches of Galatia. కనుక గలతీ ప్రాంతంలో ఉండే సంఘాలను సరిచేయడానికి పౌలు గారి పత్రిక వ్రాశాడు. We come to the next slide, which is the second missionary journey. తర్వాత వరుసలోనికి మనం వస్తే రెండవ సేవా యాత్ర. Second missionary journey. రెండవ సేవా యాత్ర. And we see this in Acts chapters 15 through 18. ఆ సంగతిని అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం చూడగలం. Precisely from 1536 to 1832. క్రీస్తు శకం Chapter 15 verse 36. 15వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం 1 నుంచి 36 వచనాల వరకు. Chapter 15 verse 36 to chapter 18 verse 32. 15వ అధ్యాయం 36వ వచనం నుండి 18వ అధ్యాయం 32వ వచనం వరకు. Okay, so that is the second missionary journey. అది రెండవ సేవా యాత్ర. And the person who teamed up with Paul was another beloved brother by the name of Silas this time. రెండవ సేవా యాత్రలో పౌలుతో కూడా ఉన్నటువంటి ప్రియమైన సహోదరుడు ఎవరంటే శీల. The first missionary journey was with Barnabas. మొదటి సేవా యాత్ర బర్నబాతో కూడా ఉన్నాడు. The second one was Silas and Timothy also. రెండవ సేవా యాత్రలో శీల, తిమోతి కూడా ఉన్నాడు. The journey lasted for about 2.5 to 3 years. ఆ యొక్క సేవా యాత్ర 2.5-3 సంవత్సరాల కాలం జరిగింది. This is about AD 50 through 53. క్రీస్తు శకం 50వ సంవత్సరం నుండి 53వ సంవత్సరం వరకు. And this resulted in the founding of several churches, especially in Europe. ఐరోపాలో అనేక సంఘాలు ఏర్పడటానికి ఆ రెండవ సువార్త యాత్ర కారణమైంది. The church at Philippi, ఫిలిప్పి సంఘం, church at Berea, బెరయా సంఘం, church at Thessalonica, తెస్సలోనికా సంఘం, church at Corinth. కొరింథు సంఘం. All of these churches were established during his second missionary journey. ఈ సంఘాలన్నీ కూడా పౌలు గారి యొక్క రెండవ సువార్త యాత్రలో ఏర్పడిన సంఘాలు. And మరియు during these 3 years, ఈ 3 సంవత్సరాల కాలంలో Paul wrote the 2 Thessalonian letters. పౌలు గారు తెస్సలోనికేయులకు 2 పత్రికలు వ్రాసాడు. Okay, సరేనా? so the first letter that Paul wrote is Galatians. పౌలు గారు వ్రాసిన మొట్టమొదటి పత్రిక గలతీయులకు వ్రాసిన పత్రిక. The next 2 letters are 1 Thessalonians and 2 Thessalonians. తరువాత వ్రాసినటువంటి 2 పత్రికలు తెస్సలోనికేయులకు వ్రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. So these are very early letters. ఇవన్నీ చాలా ప్రారంభంలో వ్రాయబడినటువంటి పత్రికలు. Okay, so this is the second missionary journey. సరేనా? ఇది ఆయన యొక్క రెండవ సువార్త సేవా యాత్ర. Clear so far, brothers and sisters? సహోదర సహోదరులారా, ఇంతవరకు మీకు స్పష్టంగా అర్థమైందా? Yes. అవునా? Okay. If you don't, you can tell me, I'll repeat it. Okay, this is not any preaching. మీకు అర్థం కాకపోతే మీరు నన్ను అడగండి, మరలా చెప్తాను. Okay, this is a very informal session. All of us must understand as much as possible. ఇది సమాచార సంబంధమైనటువంటి సంగతి కాబట్టి మన అందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. All right, so if you don't understand it, please let me know. I am more than happy to explain again. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, మీకు మరలా చెప్పడానికి ఎంతో సంతోషిస్తాను.
The third missionary journey. మూడవ సువార్త సేవా యాత్ర. The third missionary journey we see from Acts 18 verse 23. మూడవ సువార్త సేవా యాత్ర అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం నుండి to Acts 21 verse 26. 21వ అధ్యాయం 26వ వచనం వరకు. So all those chapters talk about the third missionary journey of Paul. పౌలు గారి యొక్క మూడవ సువార్త సేవా యాత్రను గురించి మాట్లాడే వాక్య భాగం అదంతా. It lasted from 53 AD till 57 AD. క్రీస్తు శకం 53వ సంవత్సరం నుండి 57వ సంవత్సరం వరకు జరిగింది. Now you're seeing the dates now, right? For a good part of 20 years he spent time traveling for Jesus Christ. మీరు ఈ తేదీలను మనం చూస్తూ ఉండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కొరకు 20 సంవత్సరాలుగా అపోస్తలులైనటువంటి పౌలు గారు ప్రయాణం చేసిన విషయాలు మనం చూస్తున్నాం. Now we'll see in the book of Romans he says, I want to name Christ where he has not been named. That is his passion. తర్వాత రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలాగ చెప్తున్నాడు, I want to name Christ, proclaim Christ where he has not been named. ఎక్కడెక్కడైతే క్రీస్తు సువార్త ప్రకటించబడలేదో అక్కడ నేను ప్రకటించాలనుకుంటున్నాను అన్నాడు. So that was the passion of his life. అది తన జీవితం యొక్క ఆపేక్ష. So he's always traveling. ఆయన ఎప్పుడు ప్రయాణాలు చేస్తుండేవాడు. Whether shipwrecks, ఓడ పగిలిన ప్రమాదంలో ఉన్నాడు, whether storms, తుఫానుల్లో ఉన్నాడు, whether he was beaten, కొట్టబడ్డాడు. he didn't care about any of those things. ఈ ఏ విషయాల గురించి ఆయన ఎంత మాత్రం కూడా చింతపడినవాడు కాదు. He wanted to proclaim Christ where he has not been named. క్రీస్తు ఎక్కడైతే ప్రకటించబడలేదో అక్కడెల్లా క్రీస్తును ప్రకటించడానికి ఆపేక్ష కలిగి ఉన్నాడు పౌలు గారు. So now we're looking at third missionary journey. ఇప్పుడు మూడవ సేవా యాత్రను మనం చూస్తున్నాం. Now during this missionary journey, ఈ యొక్క సేవా యాత్ర యొక్క కాలంలో he had a long stay in a place called Ephesus. You can't see it there, but in your maps you can. మీరు చూడొచ్చు ఎఫెసు పట్టణంలో ఎక్కువ కాలం ఉన్నాడు ఆయన. And from Ephesus, ఎఫెసు నుండి he wrote First Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాశాడు. So he was in Ephesus when he wrote First Corinthians. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసినప్పుడు ఎఫెసు పట్టణంలో ఉన్నాడు. And then he traveled through Macedonia. ఆ తర్వాత ఆయన మాసిదోనియాకు ప్రయాణం చేశాడు. అక్కడ లెఫ్ట్ మోస్ట్ కార్నర్ లో yellow కలర్ ఉంది కదా, అక్కడ పసుపచ్చ రంగు మూలలో ఉంది కదా, అక్కడ that is Macedonia. అది మాసిదోనియా ప్రాంతం. Okay, he was traveling through Macedonia. అవును, ఆయన మాసిదోనియా ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నాడు. So while he was traveling through Macedonia, మాసిదోనియాకు ఆయన ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? he wrote Second Corinthians. ఆయన కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక రాశాడు. So First Corinthians from Ephesus, ఎఫెసు నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాశాడు. and then while traveling through Macedonia, Second Corinthians. మాసిదోనియాకు ప్రయాణం చేసేటప్పుడు కొరింథీయులకు రెండవ పత్రిక రాశాడు. At the end of that time, ఆ సమయం యొక్క ముగింపులో he was waiting to go to Jerusalem. యెరూషలేమునకు ఆయన వెళ్ళాలని ఆశపడ్డాడు. And when he was waiting to go to Jerusalem, ఆయన యెరూషలేమునకు వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు he was in Corinth. ఆయన కొరింథీలో ఉన్నాడు. That's from where I think most likely he wrote the book of Romans. నేను ఇలాగ అనుకుంటున్నాను, అక్కడ నుండి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక వ్రాసి ఉంటాడు. And we'll give you more evidences in this session as to why I believe he wrote from Corinth. కొరింథీలో నుండి ఆయన ఎందుకు రాశాడనే దానికి తర్వాత తరగతిలో మరింత వివరణ నేను మీకు ఇస్తాను. So these are the three missionary journeys. అవి ఆయన యొక్క మూడు సేవా యాత్రలు. Okay, సరేనా? then we look at Paul's journey or voyage to Rome. తర్వాత ఆయన రోమాకు ప్రయాణం చేయటం మనం చూస్తాం పౌలు గారి యొక్క ప్రయాణంలో. Paul had never been to Rome when he wrote the letter to the church at Rome. రోమీలకు వ్రాసినటువంటి పత్రిక ఆయన వ్రాసినప్పుడు అప్పటికి ఆయన ఎంత మాత్రం రోమా చూడలేదు. He had never been to the church there. ఆ రోమాలో ఉన్న సంఘాన్ని ఆయన ఎన్నడూ దర్శించలేదు. So after his missionary journeys, three missionary journeys, ఆయన మూడు సువార్త సేవా యాత్రల తరువాత he arrives in Jerusalem. ఆయన యెరూషలేమునకు చేరుకున్నాడు. And as he arrives in Jerusalem, he is arrested. ఆయన యెరూషలేమునకు చేరగానే ఆయన బంధించబడ్డాడు. Remember, there was a false charge against him that he brought Gentiles onto the temple grounds. ఆయన మీద దోషారోపణలు, రుజువులు లేని దోషారోపణలు మోపబడ్డాయి. ఏమిటంటే అన్యజనులను ఆయన దేవాలయములను తీసుకుని వచ్చారని అపనిందలు మోపారు. Right, so he was arrested. కనుక ఆయన బంధించబడ్డాడు. And then he was imprisoned for 2 years in a place called Caesarea. కైసరయ అనేటువంటి ప్రాంతంలో 2 సంవత్సరాలు చెరసాలలో ఉంచబడ్డాడు. So generally there are 2 Caesareas. One is Caesarea Philippi, the other one is Caesarea Maritima. ఒకటి 2 కైసరయాలు 2 ఉన్నాయి. ఒకటి Caesarea Philippi, ఫిలిప్పీలో ఉండేటువంటి కైసరయ, then Caesarea Maritima, Caesarea by the sea. మరి ఒకటి సముద్ర తీరమున ఉన్నటువంటి కైసరయ, మధ్యధరా సముద్ర తీరం ఉంది. Okay, so ఇక్కడ కింద చూస్తున్నారు కదా,
కింద మీరు There is a dot from where అక్కడ ఒక చుక్క ఉంది చూడండి కింద, from where the arrow is starting, red arrow. అక్కడే బాణం గుర్తు ప్రారంభమవుతుంది క్రింది భాగంలో. That is Caesarea. అది కైసరయ. That is where he was arrested for 2 years. అక్కడ ఆయన బంధించబడి 2 సంవత్సరాలు ఉన్నాడు. So this is 57 AD through 59 AD. అది క్రీస్తు శకం 57వ సంవత్సరం నుండి 59వ సంవత్సరం వరకు. And from there అక్కడ నుండి he took an arduous voyage all the way to Rome. అక్కడ నుండి ఆయన ప్రయాణం చేసి రోమ్ వరకు వెళ్ళాడు. It was fraught with difficulties. అది చాలా కష్టాలతో కూడినటువంటి ప్రయాణం. I don't want to get into the story, you know the story. నేను ఆ కథ మీకు చెప్పాలనుకోవటం లేదు, ఆ సంగతులన్నీ మీకు తెలుసు. And there అక్కడ he stayed for 2 years in his first imprisonment. మొట్టమొదటి చెరసాలలో 2 సంవత్సరాల కాలం ఉన్నాడు ఆయన. This is called the first Roman imprisonment. అది ఆయన రోమా చెరసాల మొట్టమొదటిగా ఉన్నటువంటి సమయం. From AD 60 through AD 62. క్రీస్తు శకం 60 to 62. 60వ సంవత్సరం నుండి 62వ సంవత్సరం వరకు. And there అక్కడ he wrote 4 letters to 4 different churches. 4 సంఘాలకు 4 పత్రికలు రాశాడు. 3 churches and 1 individual. క్షమించండి, 3 సంఘాలకు ఒక వ్యక్తికి. And these are called the prison epistles. అవి చెరపత్రికలుగా పిలువబడుతున్నాయి. Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక, Colossians, కొలస్సీయులకు రాసిన పత్రిక, Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, and Philemon. మరియు ఫిలోమోనుకు రాసిన పత్రిక. These 4 letters were written between 60 and 62 AD in his first Roman imprisonment. ఆయన మొట్టమొదటిగా రోమా చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు శకం 60-62 సంవత్సరాల మధ్యలో ఈ 4 పత్రికలు వ్రాశాడు. Now the book of Acts ends there. ఇక్కడ అపోస్తలుల కార్యం ముగిసిపోతుంది. We don't know what happened further from the book of Acts. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. But when you piece together some information from 1st and 2nd Timothy and Titus, దానిని గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రికలో మనకు కొంత సమాచారం ఉంది. and also look at the rest of history, ఆ తర్వాత చరిత్రను కూడా చూసినట్లయితే we can say that Paul traveled again through that Aegean Sea region. పౌలు గారు మరలా ఆ సముద్ర తీర ప్రాంతంలో ప్రయాణం చేసినట్టు చరిత్రలో ఉంది. And the pastoral epistles were written during that period. కాపరి పత్రికలు ఆ కాలంలో వ్రాయబడినట్లుగా చెప్తున్నారు. 1 Timothy, తిమోతికి రాసిన మొదటి పత్రిక, Titus, తీతుకు రాసిన పత్రిక, and 2nd Timothy. తిమోతికి రాసిన 2వ పత్రిక. So all these were written after his first imprisonment and travels. పౌలు గారు మొదటి చెర నుంచి విడిపించబడిన తర్వాత ఈ కాపరి పత్రికలు వ్రాశాడు. And then he was arrested again. ఆ తర్వాత మరలా ఆయన బంధించబడ్డాడు. He was confined to a Roman dungeon, a dark dungeon, which is called his second Roman imprisonment. రెండవ ఆయన చెరసాలలో ఉన్నటువంటి కాలం రోమాలో ఉన్నటువంటి గాఢాంధకారమైన ఒక బందీ గృహంలో ఉంచబడ్డాడు ఆయన. And from there he wrote 2nd Timothy. ఆయన అక్కడ నుండి ఆ బందీ గృహంలో నుండి తిమోతికి 2వ పత్రిక రాశాడు. Remember the words Paul says, I'm being poured out like a drink offering. పౌలు గారు అక్కడ చెప్తున్న మాట మీకు గుర్తుందా? నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. గుర్తుందా మీకు అది? తిమోతికి 2వ పత్రిక 4వ అధ్యాయం. I'm being poured out like a drink offering. నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. And the time of my departure has come. నేను వెడలిపోవు కాలం సమీపముగా ఉన్నది. I fought the good fight. నేను మంచి పోరాటం పోరాడితిని. I've finished the race. నా పరుగు తొడముట్టించితిని. I've kept the faith. నీ విశ్వాసమును కాపాడుకొంటిని. And now there's laid up for me a crown of righteousness. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. Paul has finished his race. పౌలు గారు విషయాలన్నింటిని అక్కడ ముగిస్తున్నాడు. And in about early 68 AD, క్రీస్తు శకం 68వ సంవత్సరం యొక్క ప్రారంభంలో మొదటి దినాల్లో under the authority of Nero, the Roman emperor, రోమా చక్రవర్తి అయినటువంటి నీరో పరిపాలన కింద he was beheaded for his faith. ఆయన తన విశ్వాసాన్ని బట్టి శిరచ్ఛేదం చేయబడ్డాడు. Okay, so that's how Paul dies. ఆ రీతిగా పౌలు గారు తన జీవితాన్ని But ముగించాడు. from the time he came to know the Lord, ఆయన ప్రభువు దగ్గరికి వచ్చినప్పటి నుండి మొదలుకొని until the time he was beheaded under Nero, ఆయన నీరో చక్రవర్తి కింద శిరచ్ఛేదం చేయబడేంత వరకు he was always running for the gospel, ఎప్పుడు కూడా సువార్త విషయం పరిగెత్తుచున్నవాడుగా ఉన్నాడు. always establishing churches, ఎప్పుడు సంఘాలను స్థాపించిన వాడుగా ఉన్నాడు. always endeavoring to establish churches in sound doctrine, ఎల్లప్పుడు కూడా సంఘాలను దృఢమైనటువంటి సిద్ధాంతంలో స్థాపించిన వాడుగా ఉన్నాడు. and also talking about a life that is worthy of the calling that we have received. పిలువబడిన పిలుపునకు తగినట్టుగా జీవించాలని జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. So that's the overview of the 3 missionary journeys of Paul
along with his voyage to Rome. పౌలు గారు కలిగి ఉన్నట్టు 3 సువార్త సేవా యాత్రలు తన జత పని వారితో కూడా చేసిన వివరాలు తుదకు రోముకు చేరారు. ఆ వివరాలను ఇప్పుడు మనం విన్నాం. Is that clear? అంతవరకు మీకు స్పష్టమైందా? Clear so far? ఇంతవరకు అర్థమైందా? Sisters and brothers at the back, clear? వెనకున్నటువంటి సహోదరులకు సహోదరులకు అర్థమైందా? Okay. సరే, We'll move on to a little details about authorship of the book of Romans and the date of the book of Romans. రోమిలకు రాసినటువంటి పత్రిక యొక్క అధికారాన్ని ఎవరు రాశారు, అందుని గురించిన తేదీ కాలాన్ని కూడా మనం చూడబోతున్నాం. When you look at the study of the book of Romans in the academic circles, రోమిలకు రాసినటువంటి పత్రిక మా విద్యా కాలంలో చదివినప్పుడు in scholarship, in scholarly circles, when you look at the book of Romans, రోమిలకు రాసిన పత్రికను పండితుల యొక్క పరిస్థితిని బట్టి మనం చూసినప్పుడు no serious scholar doubts that Paul wrote this book. పండితులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఈ పత్రికను పౌలు గారు వ్రాసాడనేటువంటి విషయంలో సందేహం లేనివారుగా ఉన్నారు. There is no doubt that it is Paul who wrote the book of Romans. రోమిలకు రాసినటువంటి పత్రిక పౌలు గారే వ్రాసాడు. ఏ సందేహం లేదు, ఏ పండితునికి సందేహం లేదు. But I want to talk about a man by the name of Tertius అనేటువంటి ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Now turn with me please to Romans chapter 16 verse 22. ఆ తెర్తియును గురించి రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. Romans 16 verse 22. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. Okay, so what is he writing there? అక్కడ ఏమని వ్రాయబడింది? I Tertius, తెర్తియు అను నేను, who's writing this letter, ఈ పత్రిక వ్రాసిన I greet you. మీకు వందనములు చేయుచున్నాను. What does he mean by that? దాని యొక్క అర్థం ఏంటి? My question here is, ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, what role did Tertius have in writing the book of Romans? రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక వ్రాసే విషయంలో తెర్తియు యొక్క పాత్ర ఏమిటి? Most likely, మనం ఎక్కువగా నమ్మే విషయం ఏమిటంటే, he was Paul's secretary. పౌలు గారి యొక్క కార్యదర్శి తెర్తియు. So Paul was dictating the letter to the secretary. పౌలు ఆ పత్రికను తన యొక్క కార్యదర్శికి చెబుతూ ఉండగా, తెలియచేస్తుండగా, he dictated it word for word to his secretary. ఆయన కార్యదర్శిగా పదం వెంబడి పదము పదాలన్నీ వ్రాస్తున్నాడు. And Tertius wrote it down. ఆ తెర్తియు వ్రాస్తున్నాడని అన్నాడు. And I also believe this. నేను కూడా ఇలాగ నమ్ముతాను. Paul would have taken the letter again. పౌలు గారు మరలా తెర్తియు ద్వారా వ్రాయించిన పత్రికను మరలా తాను తీసుకొని, he would have read it again and again, మరలా చదివి ఉంటాడు. and he would have said, okay, this can be sent now to Rome. చివరగా అవును ఈ పత్రికను పంపించవచ్చు అని పౌలు గారు చెప్పాడు. This letter was of a great importance to Paul. పౌలు గారికి యొక్క పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. So I'm pretty sure he would have made sure that he dictated it word for word and Tertius wrote it word for word. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పదం వెంబడి పదము పౌలు గారు చెప్తూ ఉండగా తెర్తియు వ్రాసాడు. And the style of Romans, ఈ రోమిలకు రాసిన పత్రిక శైలి మనం చూస్తే matches with the other letters of Paul. పౌలు గారు రాసిన ఇతర పత్రికలు కూడా సరిపోతుంది. So I'm pretty sure Paul dictated it word for word, and that's why the style is matching with the other books. కనుక నేను నమ్మే విషయం ఏంటంటే, ఖచ్చితంగా పౌలు గారు ఈ పత్రికలో ప్రతి పదాన్ని చెప్తూ ఉండగా తెర్తియు వ్రాసాడు. ఎందుకంటే ఇతర పత్రికల యొక్క శైలి కూడా పౌలు గారు రాసిన ఇతర పత్రికల శైలి రోమా పత్రిక సరిపోతుంది. So what is the role of Tertius here? తెర్తి యొక్క పాత్ర ఏమిటి ఇక్కడ? Only to write down the words that came out of the mouth of the apostle and make sure that he's exactly writing down what he spoke. అపోస్తలులైనటువంటి పౌలు గారి యొక్క నోటిలో నుండి వచ్చిన పదములన్నీ వ్రాయటమే తెర్తి యొక్క పని. తెర్తియు పౌలు గారు ఏదైతే చెప్పాడో ప్రతి పదం వ్రాసేటట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. Okay, సరేనా? so that is it clear? అది మీకు అర్థమైందా? So that was his role. అది ఆయన యొక్క పాత్ర తెర్తియు. Next one, I want to talk about the date of the book of Romans. తరువాత రోమీయులకు రాసిన పత్రిక కాలం, తేదీని గురించి చెప్పాలనుకుంటున్నాను. There are some facts that we need to consider to talk about the date of the book of Romans. రోమీయులకు రాసినటువంటి పత్రిక కాలాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని వాస్తవాలను మనం వినాలి. Now when you want to date ancient letters, it's quite a difficult task. పురాతన గ్రంథాలను గనక మనం చూసినట్లయితే అది చాలా కష్టమైనటువంటి పని. To date them. వాటి తేదీలను, కాలాన్ని చెప్పడం చాలా కష్టం. But in the case of Romans, అయితే రోమీయులకు రాసిన పత్రిక విషయంలో generally we can say
safely say he may have written it between 55 AD and 58 AD. సహజంగా క్రీస్తు శకం 55వ సంవత్సరం నుండి 58వ సంవత్సరం మధ్యలో వ్రాసినట్లుగా మనం చెప్పవచ్చు. But we can get more specific with more details here. అయితే ఇక్కడ అందుని గురించి మరింత స్పష్టమైన రుజువైనటువంటి విషయాలు మనం చూడగలం. Let me explain this to you. నన్ను మీకు ఈ సంగతి వివరించనివ్వండి. When you look at Romans 15 verses 19 through 23, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 19 నుండి 23 వచనాల వరకు మనం చూస్తే Paul is saying that he has finished his missionary endeavors, efforts in the east. ఆయన తూర్పు ప్రాంతంలో తన సువార్త సేవా యాత్ర పనిని జరిగించి ముగించినట్లు మనం చూస్తాం. And then he intends to go to Rome after his visit to Jerusalem. ఆయన యెరూషలేమును దర్శించిన తర్వాత రోమాకు వెళ్ళవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. Okay, notice he has finished his missionary efforts in the east. తూర్పు ప్రాంతంలో ఆయన తన సువార్త సేవ ప్రయత్నాలను ముగించాడు. And then he plans to go to Jerusalem. తర్వాత యెరూషలేమునికి వెళ్ళడానికి ప్రణాళిక చేసుకున్నాడు. And then from Jerusalem he wants to go to Rome. యెరూషలేము నుండి ఆయన రోమునకు వెళ్ళాలనుకున్నాడు. Now we need to compare the book of Romans with the book of Acts to get the specific date for us. మనకు ఆ ప్రత్యేకమైన తేదీ కాలం తెలియాలి అంటే రోమీలకు రాసినటువంటి పత్రికను అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడిన విషయాలతో పోల్చి చూడాలి. Look at the book of Acts chapter 19. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. Verse 10. 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. So Paul spent 2 years in Ephesus, right? ఆయన ఎఫెసులో 2 సంవత్సరాల కాలం గడిపాడు. Now same chapter verses 21 and 22. అదే అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ఈలాగున జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచయం చేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. Okay, notice here please. సరే జాగ్రత్తగా ఇక్కడ గమనించండి దయచేసి. He spent 2 years in Ephesus. ఆయన ఎఫెసులో 2 సంవత్సరాలు గడిపాడు. After he spent 2 years in Ephesus, he thought about going to Rome. 2 సంవత్సరాలు ఎఫెసులో ఆయన గడిపిన తర్వాత రోమాకు వెళ్ళాలనుకున్నాడు. But before he went to Rome, he wanted to go to Jerusalem. ఆయన రోమునకు వెళ్ళక ముందు యెరూషలేమునకు వెళ్ళాలనుకున్నాడు. And before he went to Jerusalem, ఆయన యెరూషలేమునకు వెళ్ళక మునుపు he wanted to travel through Macedonia and Achaia. మాసిదోనియా అకయ ప్రాంతములకు ప్రయాణం చేయాలనుకున్నాడు. So here is the order. ఇక్కడ చూడండి, ఈ క్రమాన్ని చూడండి. After Ephesus, ఎఫెసు తర్వాత Macedonia, Achaia, మాసిదోనియా అకయ, and then to Jerusalem, తరువాత యెరూషలేము, and then to Rome. తర్వాత రోము. So that was his plan. అది ఆయన యొక్క ప్రణాళిక. So from Acts chapter 20 verses 1 through 6, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాల we వరకు see clearly that Paul reached both Macedonia and Achaia, and he spent 3 months in Achaia. అక్కడ పౌలు గారు మాసిదోనియా అకయాలో ప్రవేశించి 3 నెలల కాలం అక్కడ గడిపాడు. 3 months there in Macedonia and Achaia. అకాయలో మాసిదోనియాలో 3 నెలల కాలం ఉన్నాడు. Most likely, మనం ఎక్కువగా నమ్మే విషయం, when you look at verses 2 and 3, 2-3 వచనాలు చదివితే we can be sure that he probably wrote Romans in this 3-month interval. మనం గమనించవలసిన విషయం, ఈ 3 నెలల విరామ కాలంలో పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక వ్రాసాడు. And I specifically want to say నేను that, ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీదట ఉంచుతాను, that he wrote it from the city of Corinth. కొరింథీ పట్టణం నుండి ఆయన ఆ పత్రిక వ్రాసాడు. Why do I say that? నేను ఎందుకు అలాగ చెప్తున్నానో తెలుసా? If you turn to Romans chapter 16, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలోనికి తిప్పితే Paul is commending Phoebe, a sister in the Lord, ప్రభునందు సహోదరి అయిన ఫీబేను పౌలు గారు సిఫారసు చేస్తున్నాడు. who was the person who took the letter to the church at Rome. రోమాకు ఈ యొక్క పత్రికను తీసుకొని వెళ్ళినటువంటి సహోదరి. She was from a place called Cenchrea. కెంక్రేయ అనేటువంటి ప్రాంతానికి చెందిన సహోదరి ఫీబే. Cenchrea
was one of the port cities of Corinth city. Corinth city. కొరింథీ పట్టణంలో ఉండే ప్రాంతంలో ఒక ప్రాంతం కెంక్రేయ. It's a port city. అది సముద్ర రేవు పట్టణం. So if Phoebe is starting from there, most likely Paul wrote from Corinth. పౌలు గారు కొరింథీ నుండి పత్రిక రాసినప్పుడు బహుశా ఫీబే అక్కడ నుండి ప్రయాణాన్ని ప్రారంభం చేసింది. Now turn to Romans chapter 16 verse 23 please. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. There we see a man by the name of Gaius who was Paul's host. పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చిన గాయి అనేటువంటి ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తాం. And when we turn to 1 Corinthians chapter 1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి మనం చూస్తే we see there's a Gaius who lived in Corinth. అక్కడ గాయు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తిని మనం చూడగలం. So most likely these two are the same people that Paul is talking about. పౌలు గారు రాస్తున్న రోమా పత్రికలో ఉన్న గాయు, కొరింథీ పత్రికలో ఉన్న గాయు ఇద్దరు కూడా ఒకటేగా మనం చూడగలం, ఒక్కరుగా. Paul wrote from the city of Corinth. కనుక ఈ పత్రిక పౌలు గారు కొరింథీ పట్టణం నుండి వ్రాసాడు. Third evidence. మూడవ రుజువు. There is a city manager, city official by the name of Erastus. ఎరస్తు అనేటువంటి యజమానుడు ఉన్నాడు ఆ పట్టణానికి యజమానుడు. The city of Corinth. కొరింథీ పట్టణ యజమానుడు ఎరస్తు. And in 2 Timothy we see that Erastus remained in Corinth. కొరింథీలో ఉన్న ఖజానాదారుడైన ఎరస్తు అని తిమోతికు రాసినటువంటి పత్రికలో మనం చూడగలం, రెండవ పత్రికలో. So from all these evidences, ఈ యొక్క రుజువులన్నిటినీ చూసినప్పుడు from the evidence that Phoebe was given the letter, ఫీబే ఆ పత్రికను మోసుకొని వెళ్ళినట్లుగా, and Phoebe is from Cenchrea, ఆమె కెంక్రేయ నుండి ప్రయాణమై వెళ్ళినట్లుగా, and Cenchrea is the port city of Corinth. కొరింథీలో ఉన్న సముద్ర రేవు పట్టణము కెంక్రేయ. It means that Paul wrote from Corinth. దానికి అర్థం ఏంటంటే పౌలు గారు కొరింథీ నుండి పత్రిక రాశాడు. And the name of Paul's host in Corinth was Gaius. కొరింథీలో పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చి గృహంలో చేర్చుకున్న వ్యక్తి గాయు. We see that from 1 Corinthians 1 also. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో కూడా గాయును మనం చూడగలం. And thirdly, మూడవదిగా the city manager of Corinth was a man by the name of Erastus. ఆ పట్టణపు ఖజానాదారుడైన ఎరస్తు అనేటువంటి వ్యక్తిని మనం చూడగలం. And he also remained in Corinth later on. తరువాత ఆ వ్యక్తి కొరింథీలో కూడా ఉన్నాడు. So most likely, కనుక ఎక్కువగా నమ్మవలసిన విషయం, the place of origin is Corinth, from where Paul wrote to the church at Rome. రోమాకు పత్రిక వ్రాసినప్పుడు పౌలు గారు ఉన్నటువంటి స్థలం కొరింథు. And the exact date would be, ఖచ్చితమైన తేదీ మనం చూస్తే, I believe it is AD 56. నేను నమ్మే విషయం క్రీస్తు శకం 56వ సంవత్సరం. Okay, AD 56. క్రీస్తు శకం 56వ సంవత్సరం. Okay, we'll do some quiz right now. ఇప్పుడు మనం ఆ క్విజ్ చూద్దాం. ఎంతసేపు నేనే మాట్లాడితే బాగుండదు కదా, మీరు కొంచెంసేపు మాట్లాడండి. నేను ఎప్పుడు మాట్లాడితే బాగాలేదు, మీరు కూడా మాట్లాడాలి. So who wrote the book of Romans? రోమీలకు రాసిన పత్రిక వ్రాసింది ఎవరు? Paul. Very good. పౌలు గారు, రైట్. So what role did Tertius play in this matter? ఈ యొక్క పత్రిక వ్రాసే విషయంలో తెర్తియు యొక్క పాత్ర ఏంటి? తెర్తియు ఏం చేశాడు? Yes, very good. చాలా Paul dictated. పౌలు గారు చెప్తూ ఉండగా he wrote it as a secretary. ఆయన ఒక కార్యదర్శిలాగా ఈ పత్రికను వ్రాసాడు. Okay, very good. So where did Paul write it from? పౌలు గారు ఎక్కడ నుండి ఈ పత్రిక వ్రాసాడు? The city of Corinth. కొరింథీ పట్టణం నుండి వ్రాసాడు. What is the most likely date or year of his writing? ఆయన వ్రాసినటువంటి ఒక పత్రిక తేదీ సహజంగా మనం ఏం చెప్పవచ్చు? ఏ సంవత్సరం? AD 56. క్రీస్తు శకం 56వ సంవత్సరం. Who is the bearer of the letter? Who is the one who took the letter ఈ from Paul పత్రికను తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరు? to the church at Rome? రోమా పట్టణానికి తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఫీబే. Oh, it's called Phoebe in Telugu. ఫీబే తెలుగులో. So Phoebe is the bearer of the letter, and she took the letter to the church at Rome. ఫీబే ఈ పత్రికను మోసుకొని వెళ్ళి రోమాలో ఉన్న సంఘానికి అందించింది. Okay, so I want to talk about the Roman church for a moment. కొంచెం సేపు రోమా సంఘాన్ని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Okay, we need to understand something about the church to which this letter is being written to. ఈ యొక్క పత్రిక ఏ సంఘానికైతే వ్రాసాడో ఆ సంఘమును గురించి కొంత మనం తెలుసుకోవాలి. One thing is for sure, ఒక విషయం మాత్రం నిశ్చయం, that Paul did not establish the church at Rome. రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు స్థాపించలేదు. Yes or no? అవునా కాదా? Why?
ఎందుకని? Because we saw all the missionary journeys, he'd never been to Rome. మనము ఈ సేవా యాత్రలన్నీ చూసినప్పుడు ఆ సేవా యాత్రలో ఎన్నడూ ఏ యాత్రలో కూడా ఆయన రోమాను దర్శించలేదు. Yes? అవునా కాదా? But he had plans to go to Rome. అయితే రోమాకు వెళ్ళాలనే ప్రణాళిక ఆలోచన ఆయనకుంది. Remember, after Ephesus, he wanted to go through Macedonia, Achaia. ఆయన మనకు తెలుసు ఎఫెసు నుండి మాసిదోనియాకు అఖాయికు వెళ్ళాలనుకున్నాడు. Then Jerusalem. తర్వాత యెరూషలేమునకు And వెళ్ళాలనుకున్నాడు. then he wanted to go to Rome. తర్వాత రోముకు వెళ్ళాలనుకున్నాడు. So Paul did not establish it. కనుక రోమా సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు. And yet there were churches in the city of Rome. అయినా రోమా పట్టణంలో సంఘాలు ఉన్నాయి. Who established it? ఎవరు స్థాపించారు? We also see from the book of Romans that Paul nowhere mentions that Peter established the church. పౌలు గారు రాసినటువంటి రోమా పత్రికలో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా పేతురు రోమాలో సంఘాలు స్థాపించినట్లు పౌలు గారు వ్రాయలేదు. And we don't have any evidence from the New Testament or from the history outside that Peter established the church at Rome. క్రొత్త నిబంధనలో కానీ బయట ఉన్న చరిత్రలో కానీ రోమా సంఘాన్ని పేతురు స్థాపించినట్లు ఎక్కడా లేదు. Okay? సరేనా? So Paul did not establish it. పౌలు గారు ఆ సంఘాన్ని స్థాపించలేదు. Peter did not establish it. పేతురు ఆ సంఘాన్ని స్థాపించలేదు. Who established the church? ఎవరు ఆ సంఘాన్ని స్థాపించారు? We can safely say that it was not planted by an apostle. మనము చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే అపోస్తుల ద్వారా ఆ సంఘం స్థాపించబడలేదు. In Acts chapter 2, what happened? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఏమి జరిగింది? It was the day of Pentecost, అది పెంతెకొస్తు దినము. the feast of Pentecost. అది పెంతెకొస్తు పండుగ దినము. Jews from all across the Roman Empire came to Jerusalem to celebrate. రోమా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పండుగను జరుపుకోవడానికి యెరూషలేమునకు వచ్చారు యూదులు. Yes or no? అవునా కాదా? And what happened on the day of Pentecost? పెంతెకొస్తు దినమున ఏమి జరిగింది? The Holy Spirit came down. పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. They had questions about the phenomenon. People had questions about it. దాని గురించిన ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. And so Peter got up పేతురు లేచాడు. and he preached the gospel. సువార్త ప్రకటించాడు. And how many people came to know the Lord? ఎంతమంది ప్రభువును తెలుసుకున్నారు? More than 3,000 people came to know the Lord. 3,000 మందికి పైగా ప్రభువును తెలుసుకున్నారు. So most likely, మనం అక్కడ అర్థం చేసుకునే ఒక విషయం ఏంటంటే the Jewish Christians who were there to celebrate the Passover, అక్కడ పస్కాను ఆచరించినటువంటి యూదా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, or the Jewish people who came to celebrate the Passover, అక్కడ పస్కాను జరుపుకోవడానికి వచ్చినటువంటి యూదా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో they listened to the gospel. వారు సువార్త విన్నారు. They were converted to Christ. వారు క్రైస్తవులుగా మార్చబడ్డారు. And they took the gospel back to Rome. వారు మరలా తిరిగి రోమాకు సువార్తను తీసుకొని వెళ్ళారు. Okay, that is one possibility. అది ఒక సాధ్యమైన విషయం. Alternatively, మరొకటిగా మనం చూస్తే it is also possible ఇది కూడా సాధ్యమే. that many Christian slaves who were traveling, అనేక మంది బానిసలైన క్రైస్తవులు ప్రయాణాలు చేశారు. many merchants who were traveling to Rome, అనేక మంది వ్యాపారవేత్తలు ప్రయాణాలు చేశారు. they went and established the church at Rome. వారు వెళ్ళి రోమాలో సంఘాన్ని స్థాపించారు. Now listen please. ఇప్పుడు దయచేసి Such an వినండి. important church in the world, ప్రపంచంలో సంఘం ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే in the New Testament, such an important church in the world in the New Testament times, క్రొత్త నిబంధన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘం ఏదైతే ఉందో అదేదంటే it was not established by an apostle. అది అపోస్తులైన పౌలు గారి చేత It స్థాపించబడలేదు. was not established by Peter. పేతురు ద్వారా స్థాపించబడలేదు. It was established by ordinary people like us. మన వంటి సాధారణమైన వ్యక్తుల ద్వారా ఈ సంఘం స్థాపించబడింది. Some unknown, unnamed people took the gospel to the main city, the capital of the imperial kingdom, and established the church ఆ there. ప్రపంచ సామ్రాజ్యానికి ముఖ్య పట్టణమైనటువంటి రోమాలో సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి పేరు మనకు తెలియదు, వారి ఊరు కూడా మనకు తెలియదు. వారు రోమాలో సంఘాన్ని స్థాపించారు. There was an early church father by the name of Ambrosiaster. అంబ్రోస్ ఆస్టర్ అనేటువంటి చర్చ్ ఫాదర్ ఉన్నాడు ఆ దినాల్లో. Early church father. ఆ దినాల్లో కాదు. ప్రారంభ సంఘాల్లో ఒక ఫాదర్. His name is Ambrosiaster. ఆండ్రోస్ ఆస్టర్ ఆ ఫాదర్ పేరు. He said ఆయన అన్నాడు that Christianity began in Rome క్రైస్తవ్యం రోమాలో మొదలైంది because there was evangelization that was done in the Jewish synagogues. ఎందుకనగా యూదుల యొక్క సమాజ మందిరములలో సువార్త చెప్పడం ప్రారంభమైంది.
Okay? సరేనా? So in the Jewish synagogues in Rome, రోమాలో ఉన్న యూదుల సమాజ మందిరాలలో the gospel was shared. సువార్త ప్రకటించబడింది. And many Gentiles who are God-fearers, they also came to know the Lord. దేవుని యందలి భయము కలిగిన అనేక మంది అన్యులు కూడా ప్రభువులోనికి వచ్చారు. The God-fearing Gentiles embraced the gospel as well along with the Jews. యూదులతో పాటు దేవుని భయం కలిగిన అన్యులు సువార్తను హత్తుకున్నారు. But we don't have definite firm information about who would have established the church in Rome. అయితే రోమాలో సంఘాన్ని ఎవరైతే స్థాపించారో ఒక ఖచ్చితమైనటువంటి వ్యక్తిని గురించిన నిర్ధారణ మనకు లేదు. We know that apostles did not do it. అపోస్తలులు ఆ సంఘాన్ని స్థాపించలేదు మనకు తెలుసు. Ordinary people did it. Ordinary people did it. సాధారణమైన వ్యక్తులు అలాగ చేశారు. But most likely, అయితే ఎక్కువగా మనం నమ్మే విషయం the church existed in the 30s or in the 40s latest. క్రీస్తు శకం 30-40 సంవత్సరాల మధ్యలో ఆ సంఘం ఉత్పత్తి అయినట్లు మనం చూడగలం. So if the ascension of Jesus Christ was in 33 AD, 33వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణుడయ్యాడు. right after the ascension itself, very soon after that, there was a church in the city of Rome. ఆయన ప్రభు పరమునకు ఆరోహణమైన తర్వాత కొద్ది కాలానికే రోమాలో సంఘం ఏర్పడింది. Is that clear so far? ఇంతవరకు మీకు అర్థమైందా స్పష్టంగా? Yes. అవునా కాదా? So who established the church in Rome? కనుక రోమాలో సంఘాన్ని స్థాపించింది ఎవరు? Ordinary people like us. Very good. మన వంటి సామాన్యమైనటువంటి వ్యక్తులే. It is not any apostle who established it. అవి అపోస్తలులు స్థాపించిన సంఘం కాదు అది. Okay, now turn with me to Acts chapter 18 and verse 2. ఇప్పుడు నాతో కూడా అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలోనికి త్రిప్పండి. Brother Prakash, ఎంతసేపు ఉంది? Half an hour. ఉందా? 10:30 start. ఎన్ని గంటలకు ఆపాలి? Okay. Acts chapter 18 verse 2. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఎవరన్నా చదవండి ప్లీజ్. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందుకు వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఓకే. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండను. ఓకే. వారు కలిసి పని చేయుచుండ్రి. Who are those people? ఎవరు ఈ వ్యక్తులు? Aquila and Prisca. Aquila, Priscilla. Okay. సరేనా? Claudius the Roman emperor deported the Jews from Rome. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని ఎందుకనగా ఆరంభంలోని 40వ సంవత్సరంలో క్రీస్తు శకం 40వ సంవత్సరంలో like between 40 and 49 AD. క్రీస్తు శకం 40-45 సంవత్సరాల మధ్యలో there were conflicts between Jews and Jewish Christians about the identity of Christ. Who is Christ? క్రీస్తు ఎవరనేటువంటి విషయంలో యూదులకు క్రైస్తవులైనటువంటి యూదులకు మధ్యలో విరోధం ఏర్పడింది. So this was a constant problem in the city of Rome. కనుక రోమా పట్టణంలో ఈ సమస్య అనేది నిలకడగా కొనసాగుతుంది. So that led to small disruptions, troubles within the city. కనుక పట్టణంలో అది కొంత సమస్యలను రేకెత్తించింది. There's an ancient historian by the name of Suetonius who writes about this actually. పురాతనమైనటువంటి చక్రవర్తి అయిన ఒక వ్యక్తి ఆయన పేరు Suetonius అనే ఒక సుయటోనియస్. నా బైబిల్ గ్రంథం ఆ సంగతిని తెలియజేస్తుంది. చరిత్ర కూడా అదే సంగతిని నిర్ధారణ చేస్తుంది. So because of the trouble that was brewing in the city between Jewish Christians and the Jews, క్రైస్తవులైన యూదులకు మధ్యలో ఆ రోమా పట్టణంలో ఉన్న వారిలో ఉన్నటువంటి విరోధాన్ని సమస్యను బట్టి Claudius the Roman emperor said he banned all the Jews and he said just go out of Rome and don't come back. క్లౌదియా చక్రవర్తి యూదులందరూ వెళ్ళిపోండి మరలా తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. And that's how Aquila and Priscilla came from Rome and met with Paul. ఆ రీతిగా అకులా ప్రిస్కిల్లా రోమా నుండి వచ్చి పౌలు గారిని కలుసుకున్నారు. Now not every Jew would have left the city of Rome. బహుశా ప్రతి యూదుడు కూడా ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోలేదు కానీ majority of Jews left the city of Rome. రోమాలో ఉన్న ఎక్కువ మంది యూదులు రోమాను విడిచి వెళ్ళిపోయారు. Now with the leaving of Jews from the city of Rome, యూదులు ఆ రోమా పట్టణం నుండి తిరిగి వెళ్ళే క్రమంలో ఆ సందర్భంలో now listen very carefully please. జాగ్రత్తగా వినండి. It had a significant impact on the churches in Rome. రోమాలో ఉన్న సంఘాల పైన ఒక గుర్తింపదగిన ప్రభావం పడింది. Now because all the Jews left,
ఎందుకనగా యూదులందరూ వెళ్ళిపోయారు. The church became predominantly Gentile. ఇప్పుడు సంఘములు ఎక్కువ శాతం అన్యులే ఉన్నారు. Okay? అవునా? There were some Jews, కొంతమంది యూదులు ఉన్నారు, but predominantly it was Gentile. అయితే ఎక్కువ శాతం అన్యులే ఉన్నారు. By 54 AD, క్రీస్తు శకం 54వ సంవత్సరానికి Claudius died. క్లౌదియా చనిపోయాడు. And the next person who became the Roman emperor is Nero. ఆ తర్వాత వచ్చిన రోమా చక్రవర్తి నీరో. So whenever an emperor dies, ఒక చక్రవర్తి ఎప్పుడైనా మరణించినప్పుడు whatever rules he brings, they expire by his death. ఆయన మరణించిన వెంటనే తను తీసుకొచ్చినటువంటి చట్టం అంతా కూడా అంతటితో రద్దయిపోతుంది. So once the Jewish people came to understand that Claudius died, క్లౌదియా చనిపోయాడు అనే సంగతి యూదులు తెలుసుకున్నప్పుడు, so they slowly started going back to the city of Rome. యూదులు మరలా మెల్లగా రోమా పట్టణానికి రావటం మొదలెట్టారు. So the Jewish Christians ఇప్పుడు యోధా క్రైస్తవులు went back to the city of Rome, రోమా పట్టణానికి తిరిగి వచ్చారు. and now they go to a church that is full of Gentiles. అన్యజనులతో ఎక్కువ శాతం నిండి ఉన్న సంఘములో ఇప్పుడు యూదులు ప్రవేశించారు. Jewish Christians, యూదులైన క్రైస్తవులు, Gentile Christians, అన్యులైన క్రైస్తవులు, two different practice systems. రెండు వేరు వేరు రకాల అలవాట్లు కలిగిన వారు. They both are in the same church now. వారిరువురు కూడా ఇప్పుడు ఒకే సంఘములో ఉన్నారు. Will there be tensions? అక్కడ ఒత్తిడులు ఉంటాయా, సమస్యలు ఉంటాయా, ఉండవా? Yes. అవునా కాదా? Definitely. ఖచ్చితంగా ఉంటాయి. Why? ఎందుకని? Because the Jews were devoted to the law. ఎందుకంటే యూదులు ధర్మశాస్త్రానికి బద్దులై ఉన్నవారు. They were devoted to the Sabbath. వారు సబ్బాతునకు బద్దులైన వారు. They still talked about the special covenant that they had with God. ఇప్పటికి కూడా దేవుడితో వారు కలిగి ఉన్న ప్రత్యేకమైన నిబంధన గురించి మాట్లాడతారు. But the Gentile Christians were saying, we don't know all of that. I just came to know the Lord through faith. అయితే అన్యజనులు చెప్పే విషయం ఏంటంటే అవన్నీ మాకు తెలియదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసంతో మేము ఆయనను అంగీకరించామని చెప్తారు. There were tensions between these two groups. ఈ రెండు గుంపుల మధ్య ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంది. And Paul explains all of those things, especially in Romans 9 through 11, because he talks about the place of Israel in the plan of God. అయితే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ప్రత్యేకంగా ఆ సంగతిని గురించి పౌలు గారు మాట్లాడుతూ దేవుడు యూదులకు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని గురించి తెలియజేస్తున్నాడు అక్కడ. So when you look at the many exhortations in the book of Romans, రోమీయులకు రాసిన పత్రికలో అనేకమైన ప్రోత్సాహంతో కొన్ని విషయాలు చూచిన తరువాత we see that they are primarily directed towards the Gentiles. ప్రాథమికంగా వారు అన్యుల వైపు త్రిప్పబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. These exhortations were given to the Gentiles primarily. ప్రాథమికంగా ఆ హెచ్చరికలు అన్యులకు ఇవ్వబడినట్లుగా చూస్తాం. Why? ఎందుకని? Because they were full of pride. వారు గర్వంతో ఉన్నారు. They were not dealing with the Jewish people right. యూదులకు వాళ్ళు సంఘంలో ఉండవలసినటువంటి ప్రాధాన్యత లేక హక్కులు ఇవ్వటం లేదు. And they must understand that they've been joined to the olive tree of God's people. దేవుని ప్రజలైన ఒలీవ చెట్టుకు వారు అంటు కట్టబడిన వారుగా వారు చూడాలి. And మరియు the Jews have been set aside in God's plan for some time. కొంతవరకు యూదులు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ప్రక్కన ఉంచబడ్డారు. So they need to accept the Jewish believers as they are. యూదులైనటువంటి క్రైస్తవులను వారిని ఉన్నట్టుగా వారు స్వీకరించాలి. They could have some rules about food and drink and Sabbath observance, but you need to accept them. వారు ఆహారాన్ని గురించి, పానీయాన్ని గురించి, అలవాట్ల గురించి కొన్ని భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారిని స్వీకరించాలి సంఘంలో. And that's why Paul is writing about the weak brother and the strong brother in Romans 14 and 15. అందుకనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో బలమైన సహోదరులు, బలహీనమైన సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు. So కనుక this is how the church had the composition. ఈ విధమైనటువంటి కలయిక రోమా సంఘములో ఉంది. First, మొట్టమొదటిగా it was started by Jewish Christians. యూదులైన క్రైస్తవుల ద్వారా సంఘం ఏర్పడింది. And because of Claudius, they were all deported from Rome. క్లౌదియాని బట్టి వారందరూ కూడా యూదాని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రోమాను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. And it was a predominantly Gentile majority church then. ఇప్పుడు అక్కడ ఉన్న రోమాలో ఉన్న సంఘం ఎక్కువ శాతం అన్యజనులతో ఉన్నటువంటి సంఘం. With a few Jews. కొద్దిమంది యూదులు ఉన్నారు. And then later on at the death of Claudius, all the Jews came back. క్లౌదియా చనిపోయిన తర్వాత యూదులందరూ మరలా తిరిగి రోమ్కి వచ్చారు. They had their practices. వారి అలవాట్లు ఉన్నాయి. Gentiles had their practices. అన్యులకు వారి అలవాట్లు వారికి ఉన్నాయి. So there was tensions in between them. కనుక వారి మధ్యలో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంది. So కాబట్టి this was a composition of the church in Rome.
రోమాలో ఉండే సంఘం యొక్క కలయిక ఇది. ఈ విధమైన వ్యక్తులు కలిసి ఉన్నారు. It was predominantly Gentile, ఎక్కువ శాతం అన్యులు కలిగిన సంఘం. but there was a good number of Jews as well. అయితే కొద్ది మంది యూదులు కూడా ఉన్నారు. But predominantly Gentile. అయితే ఎక్కువ శాతం అన్యులే ఉన్నారు. Majority Gentile. ఎక్కువ మంది అన్యులే. Look at chapter 1 verses 5 and 6, Romans. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. Chapter 1 verses 5 and 6. 1వ అధ్యాయం 5-6 వచనాలు 2 నుంచి 7 వరకు కలిసి ఉన్నాయి తెలుగులో. చదువుదాం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. Okay, so Paul here is identifying his commission as an apostle to the Gentiles. ఇక్కడ పౌలు గారు అన్యజనులకైన అపోస్తులునిగా తనను తాను గుర్తింపును కలిగి ఉన్నట్లుగా వారికి తెలియజేస్తున్నాడు. Yes or no? అవునా కాదా? Right? అవునా కాదా? And then he says, I'm to you also those who are in Rome. మీకు కూడా, రోమాలో ఉన్నటువంటి మీకు కూడా నేను అపోస్తలుడును అని చెప్తున్నాడు. Which means he is including the Roman church within the orbit of his Gentile commission. ఆ అన్యులు యూదులు కలిసినటువంటి ఆ సంఘానికి కూడా పౌలు గారు అపోస్తలునిగా పరిచయం చేసుకుంటున్నాడు. What I meant is, he is an apostle to the Gentiles primarily. ప్రాథమికంగా ఆయన అన్యజనుల కొరకైన అపోస్తలుడు. So when he is calling the Roman church as one of those churches, ఆ అన్యజనుల సంఘాలు ఒక సంఘముగా రోమా సంఘాన్ని పౌలు గారు పిలుస్తున్నప్పుడు, సంబోధిస్తున్నప్పుడు, it means that the church predominantly had Gentiles. దాని యొక్క అర్థం ఏంటంటే ఆ సంఘంలో ఎక్కువ శాతం అన్యజనులే ఉన్నారు. That does not mean that there were no Jews. దానికి అర్థం ఏంటంటే అక్కడ యూదులు లేరని కాదు. But it implies that the majority was Gentiles. అయితే అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఎక్కువ శాతం మంది అన్యజనులే. So what is the purpose of the book of Romans? Next one. తర్వాతి విషయం, రోమీయులకు రాసిన పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి? The purpose of the book of Romans. రోమా పత్రిక యొక్క ఉద్దేశం. Now this has been the subject of various debates in New Testament studies. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉండే అనేక అంశాలతో కూడినటువంటి పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. This has been a subject of debate. వివాదానికి గురి అయినటువంటి పత్రిక. About what is the purpose among New Testament scholars. క్రొత్త నిబంధన గ్రంథానికి సంబంధించిన పండితుల మధ్యలో వివాదానికి కారణమైన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. So let me explain very simply and I'll close with this. చాలా సరళంగా మీకు వివరించి నేను ముగిస్తాను. Usually people say, మామూలుగా ప్రజలు ఇలాగ చెప్తారు, Romans is a compendium or a summary of Paul's entire theology. పౌలు గారి యొక్క వేదాంతం అంతా కూడా రోమీయులకు రాసిన పత్రికలో క్లుప్తీకరించి వ్రాయబడింది. Now that sounds nice. అది వినడానికి బాగుంది. But when you look at the entire book, అయితే ఈ పత్రిక అంతటిని మనం చూసినప్పుడు some of the central doctrines of Paul are missing from this letter. ఈ యొక్క పత్రికలో పౌలు గారిలో కేంద్రీకృతమైన కొన్ని సిద్ధాంతాలు ఇక్కడ లేవు. For example, ఉదాహరణకు, there is no teaching on the Lord's Supper in the book of Romans. ప్రభురాత్రి భోజనమును గురించి రోమీయులకు రాసినటువంటి పత్రికలో లేదా బోధ. There is not even a mention of it. దాని గురించిన ప్రస్తావనే లేదు. Is that not important to Paul? పౌలు గారికి అది ముఖ్యమైన విషయం కాదా? It is important to అది Paul. ముఖ్యమైన విషయమే. But Paul does not mention it here. అయితే ఈ పత్రికలో ఆ సంగతిని పౌలు గారు ప్రస్తావించలేదు. Next, తర్వాత Paul does not give a total ecclesiology doctrine there, doctrine about the church there. సంఘ సిద్ధాంతం అంతా పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో వ్రాయలేదు. He does that in Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన వ్రాశాడు. He does in some part of Corinthians. కొరింథీలో కొంత భాగం వ్రాశాడు. He does that some part in 1 Timothy. తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొంత వ్రాశాడు. But in Romans he does not deal exhaustively with the doctrine of the church. అయితే సంఘమును గురించిన సిద్ధాంతాన్ని, ప్రాథమిక సూత్రాలను రోమీయులకు రాసిన పత్రికలో ఆయన వ్రాయలేదు. Is that not important to him? అది ఆయనకు అంత ముఖ్యమైనది కాదా? It is important. అది ఆయనకు ముఖ్యమైనదే. Paul also in the book of Romans does not deal with full Christology. అయితే పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో క్రీస్తు శాస్త్రాన్ని పూర్తిగా వ్రాసిన వాడు కాదు. For example, he doesn't write about passages like Philippians chapter 2 verses 5 through 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల వరకు క్రీస్తును గురించి వ్రాసాడే, అలాగూ ఈ పత్రికలో ఆయన వ్రాయలేదు. Or Colossians 1:15 through 21. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
15 నుంచి 21 వరకు క్రీస్తుని గురించి రాశాడు. అవి రాయలేదు He ఇక్కడ. does write about some aspects of Christology, ఆ క్రీస్తుని గురించిన విషయాల కొన్ని భాగాలు ఆయన ఇక్కడ రాశాడు. but not an exhaustive Christology. అయితే విస్తారమైన క్రీస్తు సిద్ధాంతాన్ని ఇక్కడ రాయలేదు. Is that not important to him? ఆయనకు అది ముఖ్యమైనది కాదా? Next, తర్వాత he doesn't talk a lot about eschatology here in the book of Romans. ఇక్కడ జరగబో సంగతులను గురించి ఎక్కువగా రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పలేదు, రాయలేదు. In 1 Corinthians, he deals in detail about the resurrection. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అందును గురించిన వివరాలు పౌలు గారు రాశాడు. About the resurrection. ఆ పునరుద్ధానాన్ని గురించి రాశాడు. In 1st and 2nd Thessalonians, he deals in detail about the second coming of the Lord Jesus Christ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించిన సంగతులు ఆయన వ్యవహరించాడు. But in Romans, he doesn't deal much with eschatology. అయితే జరగబో సంగతులను గురించి రోమీలకు రాసిన పత్రికలు ఆయన ఎక్కువ రాయలేదు. So this is not a compendium of Paul's theology. పౌలు గారి యొక్క వేదాంతం అంతా సంపూర్ణంగా రోమీలకు రాసిన పత్రికలు మనం చూడం. It is not a compendium of Paul's theology. పౌలు గారి యొక్క థియాలజీ అంతా ఇక్కడ లేదు. There is a reason why Paul wrote Romans and the contents that are there in the book of Romans. రోమీలకు రాసిన పత్రికలో ఉన్న విషయాలు ఏవైతే పౌలు గారు రాశాడో అందు గురించిన కారణాలు కొన్ని ఉన్నాయి. I want to suggest a few purposes and I'll finish with that. కొన్ని ఉద్దేశాలు ఎందుకు ఈ సంగతులు రోమీయులకు పౌలు గారు రాశాడో, రోమా పత్రికలో ఉన్న సంగతులు అందు గురించి కొన్ని విషయాలు చెప్పి The ముగిస్తాను. first reason is we talked about the tension between Jews and Gentiles. మొట్టమొదటి కారణం ఏంటంటే ముందుగా మనం యూదులకు అన్యజనులకు మధ్యలో ఉండే ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని గురించి మనం విన్నాం. When the Jews left from Rome, యూదులు రోమాను విడిచిపెట్టినప్పుడు the distance between the Gentile Christians and Jewish Christians increased. యూదా క్రైస్తవులకు అన్యులైన క్రైస్తవులకు మధ్యలో ఉండేటువంటి దూరం ఎక్కువైపోయింది. And when the Jewish Christians came back to the church in Rome, యూదా క్రైస్తవులైన వారు మరలా తిరిగి రోమా సంఘములోనికి వచ్చినప్పుడు they were practicing some segments of the law that the Gentiles could not understand. అన్యజనులకు అర్థం కాని ధర్మశాస్త్రానికి సంబంధమైన కొన్ని ఆచారాలను యూదులైన క్రైస్తవులు ఆచరిస్తూ ఉన్నారు. For example, they still practiced food laws. ఉదాహరణకు మనం ఆహార పదార్థాల గురించిన ధర్మశాస్త్రం. The Jews were still observing Sabbath. యూదులు ఇంకా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు. So there were some tensions. కనుక అక్కడ కొంత ఒత్తిడి ఉంది. So Paul had to write to settle those differences. పౌలు గారు ఈ పత్రికను ఆ సంగతులను పరిష్కరించడానికి వ్రాస్తున్నాడు. By talking about what the gospel is and the harmony that comes with the understanding of the gospel. సువార్త అనగా ఏమిటి, సువార్తను అర్థం చేసుకున్నట్టు ద్వారా కలిగే సమైక్యత ఏంటో ఆ సంగతిని గురించి పౌలు గారు వ్రాస్తున్నాడు. And Paul's gospel, పౌలు గారి యొక్క సువార్త also had to make clear ఇంకా ఆయన స్పష్టపరచవలసిన విషయం ఉంది. that he is not against the Old Testament. ఆయన పాత నిబంధన గ్రంథానికి వ్యతిరేకం కాదు. He is not against the law. ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదు. In fact, his gospel fulfills the Old Testament and the law. వాస్తవానికి సువార్త పాత నిబంధన గ్రంథాన్ని అలాగే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది. So he had to explain all of that about his gospel. కనుక ఆయన తన సువార్తను గురించి చెప్పే విషయంలో ఈ సంగతులన్నీ వివరించవలసి వచ్చింది. And also, అంత మాత్రమే కాదు, if you look at Acts chapter 16, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చూస్తే, in fact chapter 15, క్షమించండి 15వ అధ్యాయం verses 20 through to 24, 22 నుంచి 24 వచనాల వరకు, Paul wanted to use Rome as a spring base or as a fountainhead to go for his mission to Spain. ఆయన రోమా సంఘంలో ఉండి ఆ రోమా సంఘాన్ని ఆధారం చేసుకుని అక్కడ నుండి స్పెయిన్కు వెళ్ళాలి అని పౌలు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Okay, so సరేనా? he wanted to establish a mission in Spain. స్పెయిన్లో ఆయన పరిచర్యను స్థాపించాలనుకుంటున్నాడు. And he wanted to use the churches in Rome as a foundation for that. కనుక అందునిమిత్తమై పునాదిగా రోమాలో ఉన్న సంఘాన్ని ఆయన ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. If the church is divided, ఇప్పుడు సంఘము గనుక విడిపోతే, if the church doesn't understand the gospel, సంఘము గనుక సువార్తను అర్థం చేసుకోకపోతే how will they support Paul's mission? సంఘముల విభజనలు ఉంటే సువార్తను అర్థం చేసుకోకపోతే పౌలు గారి యొక్క సేవకు వాళ్ళు ఎలాగ మద్దతు ఇవ్వగలరు? They can't support Paul's mission. పౌలు గారి యొక్క సేవకు వారు మద్దతు ఇవ్వలేరు. So the mission in Spain will be unfulfilled.
కనుక స్పెయిన్లో జరగవలసినటువంటి పరిచర్య పూర్తిగా నెరవేరదు. So Paul is trying to encourage the church in Rome to be united in the gospel. కనుక పౌలు గారు రోమాలో ఉన్న సంఘం సువార్తలో సమైక్యం కావాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు. So that he can gather all of them together to support his mission to Spain. ఎందుకనగా వారందరినీ సమకూర్చి వారి ద్వారా స్పెయిన్లో ఆయన పరిచర్య చేయాలనుకుంటున్నాడు. That's why he talks about the role of the law in the gospel. అందుకని ఆయన సువార్తలలో ధర్మశాస్త్రం యొక్క పాత్రను గురించి మాట్లాడాడు. How the gospel fulfills the law. సువార్త ధర్మశాస్త్రాన్ని ఎలాగ నెరవేరుస్తుందో మాట్లాడాడు. What is the place of Israel in the plan of God? దేవుని యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలీయుల యొక్క స్థానం ఏంటి? All of these things he talked about in the book of Romans. వీటన్నిటిని కూడా రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. Why? ఎందుకని? Because he wanted the church to be unified in the gospel. ఎందుకనగా సువార్తలో సంఘమంతా సమైక్యం కావాలని ఆయన ఆశ. Understanding the place of both the Jews and the Gentiles in the gospel. సువార్తలో యూదుల పాత్ర ఏంటి, అలా యూదుల స్థానం ఏంటి, అన్యజనుల స్థానం ఏంటో వారు అర్థం చేసుకోవాలి. So that the church can be unified. ఆ రీతిగా సంఘం సమైక్యంగా ఉండగలదు. And a unified church can support his mission to Spain. ఐక్యత కలిగినటువంటి సంఘం స్పెయిన్లో జరగవలసినటువంటి పరిచర్యకు మద్దతుగా ప్రోత్సాహకరంగా ఉండగలదు. Is that clear? అది మీకు అర్థమైందా? And what is the ultimate purpose of Paul's writing of the book of Romans? రోమీయులకు రాసిన పత్రిక వ్రాయటానికి పౌలు గారి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? If you look at chapter 15 once again, మరి ఒకసారి 15వ అధ్యాయం చూస్తే, especially verses 7 through 13, 7 నుంచి 13 వచనాల వరకు ప్రత్యేకంగా, it is clear that Paul wants the church to be unified because he wants everybody to praise God together and harmoniously. సంఘము సమైక్యంగా ఉండాలి, ఎందుకంటే అందరూ కలిసి దేవునిని మహిమపరచాలి అని పౌలు గారి యొక్క ఉద్దేశం. So Paul's ultimate goal in writing the book of Romans is that God would be glorified. పౌలు గారు రోమీయులకు వ్రాయడానికి లేక రోమా పత్రిక వ్రాయడానికి అంతిమ లక్ష్యం ఏమిటంటే అందరూ కలిసి దేవునిని మహిమపరచాలని. God would be glorified ultimately. అంతిమంగా దేవుడు మహిమపరచబడాలి. So that is Paul's ultimate goal and aim in writing the book of Romans. కనుక రోమీయులకు రాసిన పత్రిక వ్రాయటానికి పౌలు గారు కలిగిన లక్ష్యం, అంతిమ గురి, ఉద్దేశం దేవుడు మహిమపరచబడాలి. And Paul is writing it as a servant of Jesus Christ to honor his Lord and Master. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దాసునిగా పౌలు గారు ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికను వ్రాస్తున్నాడు. So I will make my best effort in the following sessions. రానున్నటువంటి తరగతుల్లో శాయశక్తులుగా నేను ప్రయత్నం చేస్తాను. To show that God's glory is the ultimate goal of this book. ఈ పుస్తకం యొక్క అంతిమ లక్ష్యం దేవుని మహిమ. And that he would be glorified in and through our lives as well. నా జీవితం ద్వారా కూడా అలాగైన మహిమపరచబడాలి. I hope you enjoyed the session and also got enough information to study the book of Romans. ఈ తరగతిలో మీరు ఆనందించుంటారని, కావలసిన సమాచారం మీకు అందింది అని నేను అనుకుంటున్నాను, ఆనందిస్తున్నాను. And we hope to endeavor to go through the book of Romans in a way that we all are able to understand it. ప్రభు తన కృపను బట్టి మనందరం అర్థం చేసుకొనులాగున రోమా పత్రికలో మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. Thank you for your patience and may the Lord bless you all. మీ సహనానికి అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.